హాయ్ వివర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్లో వర్షార్పణం అవ్వడం వల్ల ఆస్ట్రేలియాకి 4 పాయింట్స్ రావడం వల్ల సెమీస్ బెర్త్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది గ్రూప్ బి నుంచి మొదటి జట్టుగా. ఈరోజు ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్లో ఏదైతే గెలుస్తుందో అది ఖచ్చితంగా, అంటే ఏదైతే కాదు, ఒకవేళ సౌత్ ఆఫ్రికా గెలిస్తే కంపల్సరీ సెమీస్కి అయితే వెళ్తుంది. ఒకవేళ భారీ నెట్ రన్ రేట్తో కనుక ఓడితే మాత్రం ఆఫ్ఘనిస్తాన్కి లైట్ ఛాన్స్ అయితే ఉంది. మరి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అదే కోరుకుంటారు, మేబీ కావచ్చు. సో ఇకపోతే మ్యాచ్ వరకు వెళ్ళిపోకంటే ముందు ఫ్రెండ్స్, జాస్ బట్లర్ వైట్ బాల్ క్రికెట్కి రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు. క్యాప్టెన్సీకి మాత్రమే వైట్ బాల్ కెప్టెన్సీకి రిటైర్మెంట్ అయితే ఇచ్చేశాడు. తనకి రీప్లేస్మెంట్గా హ్యారీ గ్రూప్ని కొనసాగించాలని ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్. ఎందుకంటే తన హయాంలో చాలా వరకు విన్నింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఈసీబీని ఇలా చూడలేకపోయినందుకు తాను ఎంతో సంకోచించినందుకు చెప్పాడు. సో మొత్తానికి తనైతే వైట్ బాల్ కెప్టెన్సీకి రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు. ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్తో లాస్ట్ మ్యాచ్ తను కెప్టెన్సీ చేయడం. ఓకే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్, హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ స్టార్టింగ్లో రెమోండులా గుర్బాజ్ వికెట్ దొరకడం ఆస్ట్రేలియాకి చాలా మంచి స్టార్ట్ అని చెప్పుకోవచ్చు. కానీ ఆ స్టార్ట్ ఎంతోసేపు నిలవలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇబ్రహీం జాద్రాన్ అండ్ సెతిక్విల్లా ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పడం జరిగింది. ఇద్దరు చక్కగా స్ట్రైక్ రొటేట్ చేయడం వల్ల సెతిక్విల్లా మాత్రం ఒకవైపు బౌండరీస్ సాధిస్తూ వచ్చాడు. లైట్గా కాంట్రిబ్యూట్ బౌండరీస్ రూపంలో ఇబ్రహీం జాద్రాన్ చేస్తూ వచ్చాడు. బట్ అన్ఫార్చునేట్లీ 20స్కి చేరగానే 22 రన్స్ వేసి అవుట్ అయ్యే సమయానికి స్కోర్ 70. అయితే పార్ట్నర్షిప్ వచ్చేసి 67 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది ఇద్దరి మధ్య. అప్పటికి హాఫ్ సెంచరీకి చేరువలో వెళ్తున్నాడు సెతిక్విల్లా. సో మొత్తానికి ఇబ్రహీం జాద్రాన్ వికెట్ కోల్పోయిన తర్వాత రేమడ్ షా రావడం. రేమడ్ షా ఎంతసేపు నిలవలేకపోయాడు. జస్ట్ 12 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత షహీడి కొంత కాంట్రిబ్యూట్ చేసి 25 అలా రన్స్ చేసి వెళ్ళిపోయిన తర్వాత పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. కానీ మంచి 50తో కదం తొక్కాడు. 85 రన్స్ వేసి సెతిక్విల్లా కూడా అవుట్ అయ్యాడు. కానీ అష్మతుల్లా ఒమర్ జాయ్తో కలిసి 66 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పడం జరిగింది. 67 రన్స్ వేసి ఒమర్ జాయ్ కూడా అవుట్ అయిన తర్వాత లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్లో అవుట్ అవ్వడం జరిగింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా కానీ తాను మాత్రం రన్స్ చేస్తూ వెళ్ళాడు. రషీద్ ఖాన్ ఒక చక్కటి సహకారం కల్పించాడు. కాకపోతే రషీద్ ఖాన్ ఎంతసేపు నిలవలేకపోయాడు. 19 రన్స్ వేసి తాను కూడా అవుట్ అయ్యాడు. ఒకానొక స్టేజ్లో ఆఫ్ఘనిస్తాన్ మంచి మొమెంటంలో ఉండింది. కానీ చేజేతులారా వికెట్స్ అయితే ఇచ్చేసారని చెప్పుకోవచ్చు ఆస్ట్రేలియన్స్కి. సో మొత్తానికి 273కి అయితే 50 ఓవర్స్ కంప్లీట్ అయింది, ఆల్అవుట్ అయింది. సో వికెట్లు కనుక చూస్తే బెన్ వాషెస్కి 3 వికెట్లు, స్పెన్సర్ జాన్సన్ అదేవిధంగా అడన్ జాంపాకి తలా 2 వికెట్లు రాగా మిగతా వాళ్ళందరికీ ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. అంటే గ్లెన్ మ్యాక్స్వెల్కి, మార్క్విస్ షాట్కి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. ఒక రన్అట్ రూపంలో వికెట్ కోల్పోవడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన ఆస్ట్రేలియాకి మాత్రం గుడ్ స్టార్ట్ 44 రన్స్ పార్ట్నర్షిప్ రావడం వల్ల
44 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. అష్మతుల్లా ఒమర్జాయ్ మార్కుషాట్ని అవుట్ చేశాడు జస్ట్ 20 రన్స్ వేసి. ఆ తర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి 109 స్కోర్ ఉన్నప్పుడు వరుణుడు కలవరించడం, చినుకులు వరద సాగడం, గేమ్ని నిలిపేయడం. అయితే గేమ్ నిలిపేసిన తర్వాత వర్షం చాలా పెద్దదిగా మారడం, ఆ వర్షం కూడా ఎప్పటికి తగ్గినా కానీ అవుట్ఫీల్డ్ మొత్తం చాలా వాటర్ ఉన్నందువల్ల అది మొత్తం ఇక ఆడడం టైం కూడా చాలా పడుతుందని చెప్పేసి ఎంపైర్స్ మాత్రం నో రిజల్ట్గా ప్రకటించారు. సో మొత్తానికి ఆస్ట్రేలియాకి 4 పాయింట్స్ రాగా ఆఫ్ఘనిస్తాన్కి 3 పాయింట్స్ ఉన్నాయి. సో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి సౌత్ ఆఫ్రికా వాళ్ళు హెల్ప్ చేస్తారా, లేదు మేము తగ్గేదే లేదు, మేము గెలిచి సెమీస్కి అడుగు పెడతామని చూస్తారనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.